ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే లైట్ రూమ్ అప్లికేషన్లో డార్క్ అండ్ బ్రౌన్ టోన్ ఎఫెక్ట్ ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం రండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ టైప్ ఫోటో ఎడిటింగ్ చేసుకోవడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను అప్లికేషన్లోకి ఫోటో ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ దాకా వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎడిట్ అనే టూల్ని క్లిక్ చేసి కలర్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. అక్కడ టెంపరేచర్ని +16 పెట్టుకోండి. కిందకు వస్తే వైబ్రెన్స్ అని ఉంటుంది. వైబ్రెన్స్ని +14 కానీ 15 కానీ పెట్టుకోండి. పైకి వస్తే మిక్స్డ్ టూల్ అని ఉంటుంది చూడండి. మిక్స్ టూల్లో సెకండ్ కలర్ ఆరెంజ్ కలర్లోకి వచ్చి -21 పెట్టుకోండి సాచురేషన్. లూమినెన్స్ని +15 పెట్టుకోండి. తర్వాత ఎల్లో కలర్లోకి రండి. సాచురేషన్ -100 పెట్టుకోండి. లూమినెన్స్ని -35 పెట్టుకోండి. గ్రీన్ కలర్లోకి వచ్చి సాచురేషన్ -100 పెట్టుకోండి. లూమినెన్స్ -21 పెట్టుకోండి. తర్వాత కలర్ సాచురేషన్ -100 పెట్టుకోండి. తర్వాత బ్లూ కలర్ -100 పెట్టుకోండి. పింక్ -35 పెట్టుకోండి సాచురేషన్. తర్వాత కలర్ వదిలేసిన బెటరే, కానీ నేను 35 పెట్టుకుంటున్నాను మైనస్. తర్వాత పైన డన్ కొట్టేసి లైట్స్లోకి రండి. లైట్స్లో హైలైట్స్ అని ఉంటుంది. హైలైట్స్ -21 పెట్టుకోండి. తర్వాత ఎఫెక్ట్స్లోకి రండి. టెక్స్చర్ 45 పెట్టుకోండి. క్లారిటీ 25 పెట్టుకోండి. పైన వెజిటైన్ ఉంది కదా, వెజిటైన్లో అమౌంట్ అని ఉండిద్ది. అక్కడ వెజిటైన్ -21 కానీ 22 కానీ పెట్టుకోండి. మీరు మిడ్ పాయింట్ అని ఉంది కదా సెకండ్ ఆప్షన్, అక్కడ మిడ్ పాయింట్ 45 పెట్టుకోండి. మీరు +45 పెట్టుకోండి. తర్వాత కింద ఫెదర్ అని ఉంది చూసారా, ఫెదర్ +43 పెట్టుకోండి. 43. తర్వాత కింద ఎఫెక్ట్స్ పక్కన డీటెయిల్స్ అని ఉంది కదా టూల్, ఆ టూల్లోకి వచ్చి అమౌంట్ 22 పెట్టుకోండి. కింద రేడియస్ అని ఉంది కదా, రేడియస్ 1.20 పెట్టుకోండి. తర్వాత కింద డీటెయిల్ అని ఉంది కదా, డీటెయిల్ +40 పెట్టుకోండి. తర్వాత కింద మాస్కింగ్లోకి వచ్చి +12 పెట్టుకోండి. అక్కడ పైన నాయిస్ అని ఉంది కదా, నాయిస్లోకి వచ్చి +25 పెట్టుకోండి. తర్వాత పక్కనే కలర్ నాయిస్ అని ఉంది కదా, కలర్ నాయిస్లోకి వచ్చి +15 పెట్టుకోండి. అంతే. స్మూత్నెస్ +38 కానీ 37 కానీ పెట్టుకోండి. నేను 34 పెట్టుకున్నా. ఆగండి ఒకసారి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూద్దాం. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. ఒకసారి ఫేస్ డీటెయిల్స్ చూసుకుందాం. ఫేస్ క్లారిటీ వచ్చిందో లేదో, క్లారిటీగానే ఉంది. అంతా బాగానే ఉంది, కానీ నాకు కొంచెం టెక్స్చర్ ఎక్కువైనట్టుంది. నేను ఇప్పుడు టెక్స్చర్ తగ్గించుకుంటా చూడండి. ఇక్కడ ఎఫెక్ట్స్లోకి రండి. ఇక్కడ ఎఫెక్ట్స్లో ఫస్ట్ ఆప్షన్ టెక్స్ట్ అని ఉంది కదా, టెక్స్ట్లో నేను +1 కానీ 2 కానీ పెట్టుకుంటా చూడండి. అంతే. ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ చూద్దానండి ఒకసారి. ఇది బిఫోరు, ఇది ఆఫ్టర్.
అంతే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో ఇంకా అయిపోయింది. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ ఎడిటింగ్ కోసం. బాయ్.